శీతాకాలంలో గ్యాస్ ఛాంబర్ లాగా మారిపోతోంది ఢిల్లీ. వాయు కాలుష్య విషాన్ని పీలుస్తూ శతకోటి ఆరోగ్య సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నాడు ఢిల్లీ వాసి. గాలి పీల్చాలంటే భయపడే పరిస్థితి నుంచి తమను కాపాడాలి అంటూ ప్రభుత్వాలను వేడుకుంటున్నాడు. ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు తాత్కాలిక ఉపశమనంలా ఉంటున్నాయే తప్ప బ్రతుకుకు భద్రత ఇవ్వడం లేదని వాపోతున్నాడు. ఇందుకు ఢిల్లీ వాయు కాలుష్యాన్ని తగ్గించేదెలా? ఇవాల్టి ఫోకస్లో చూద్దాం. ఢిల్లీలో వాయు కాలుష్యం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. AQI 400 మార్క్ క్రాస్ చేసింది. ఫలితంగా ఊపిరి పీల్చుకోవడమే కష్టమైపోతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశ రాజధానిలో గాలిని పీలిస్తే రోజుకు 10 సిగరెట్లు తాగినంత హానికరం. అసలు ఢిల్లీ ఎందుకిలా మారింది? కాలుష్య నియంత్రణకు సర్కార్ తీసుకుంటున్న చర్యలు సరిపోవడం లేదా? ఢిల్లీలో డేంజర్ బెల్స్ గ్యాస్ ఛాంబర్లా ఎందుకు మారింది? ఊపిరి పీల్చుకోవడమే కష్టమైపోయిందా? వాయు కాలుష్యానికి కారణం ఏంటి? వ్యవసాయ వ్యర్థాలు తగలబెట్టడం వల్లేనా? పొల్యూషన్ కంట్రోల్ కోసం ఏం చేయాలి? ఢిల్లీ ప్రభుత్వం చేస్తున్నదేమిటి? నిపుణులు చెబుతున్న మాటేంటి? ఓవైపు దట్టమైన పొగమంచు, మరోవైపు వాహన గొట్టాలు కక్కే పొగ, ఇండస్ట్రీల నుంచి వెలువడే ప్రాణాంతక వాయువులు, నిర్మాణాలు వెదజల్లే ధూళి, పంట అవశేషాల దహనాలు ఇవన్నీ కలగలిసిపోయి ఢిల్లీని ఓ గ్యాస్ ఛాంబర్గా మార్చేస్తున్నాయి. దీంతో ఢిల్లీ వాసులు తమ జీవితంలో 10 ఏళ్ల కాలాన్ని ఈ వాయు కాలుష్యానికి బలి చేయాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఢిల్లీలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. వాయు కాలుష్యం చిగురుటాకులా వణికిస్తోంది. గాలి నాణ్యత రోజురోజుకు క్షీణిస్తూ ఉండడం కలవరపెడుతోంది. దేశ రాజధాని గ్యాస్ ఛాంబర్లా మారుతోంది. ఊపిరి తీసుకోవడమే కష్టమవుతోంది. వృద్ధులు, చిన్నారులు ఊపిరి తీసుకోలేక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చలిగాలుల ప్రభావంతో కాలుష్య స్థాయిలు మరింత పెరిగాయి. కొన్ని ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచి ఏకంగా 400 మార్కును దాటింది. 3 రోజులుగా ఢిల్లీలో వాయు కాలుష్యం స్థాయిలు మరింత ఆందోళనకరంగా మారాయి. గాలి నాణ్యత సూచి 400 మార్కు దాటింది. సోమవారం ఏకంగా 471గా ఇండెక్స్ నమోదైంది. కాలుష్యం కారణంగా ఇప్పటికే ఢిల్లీని అధికారులు రెడ్ జోన్గా ప్రకటించారు. N95 మాస్కులు వాడాలని ప్రభుత్వం సూచించింది. అవసరమైతే తప్ప ఇంటి గడప దాటొద్దని హెచ్చరించింది. వాహనాలు, పరిశ్రమల ఉద్గారాలు, వ్యవసాయ వ్యర్థాలను తగలబెట్టడం, గాలిలో చలనం తక్కువగా ఉండడం వంటి కారణాల వల్ల ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగింది. ఇక గాలి నాణ్యత సూచి 400 దాటడంతో అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గాలి నాణ్యత పడిపోవడానికి పంట వ్యర్థాలను తగలబెట్టడమే ప్రధాన కారణం. దాదాపు 30% గాలి కాలుష్యం పంట వ్యర్థాలను తగలబెట్టడం వల్లే జరుగుతోంది. చలికాలం కావడంతో గాలి కాలుష్యం రోజురోజుకు పెరుగుతోందే తప్ప తగ్గట్లేదు. కొన్ని రోజులుగా ఢిల్లీ పరిస్థితి దారుణంగా ఉంది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 దాటడం ఆందోళన కలిగిస్తోంది. గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయిలకు చేరడంతో ఢిల్లీ రెడ్ జోన్లోకి వెళ్లిపోయింది. దేశంలో అత్యంత గాలి కాలుష్యం కలిగిన సిటీల్లో ఒకటిగా నిలిచింది. శీతాకాలం వచ్చిందంటే ఢిల్లీ గ్యాస్ ఛాంబర్లా మారిపోతుంది. ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టాలి. ఇంత అప్రమత్తంగా ఉన్నా కాలుష్యం బారి నుంచి తప్పించుకోవడం సాధ్యం కావడం లేదు. అనారోగ్యాల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూ ఉండడమే ఇందుకు నిదర్శనం. ఆరోగ్యం సంగతి ఇలా ఉంటే కాలుష్యం ముట్టడితో ఆర్థికంగానూ భారీ నష్టం మూటగట్టుకుంటోంది దేశ రాజధాని. కేవలం కాలుష్యం కారణంగా జీడీపీలో కొంత వాటాను కోల్పోవాల్సి వస్తోంది. రాజధానిలో గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో ఢిల్లీ ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. తందూరి వంటకాలను తయారు చేసే హోటళ్లు, రెస్టారెంట్లు, బహిరంగ ఆహార కేంద్రాల్లో బొగ్గు లేదా కట్టెలతో నడిచే తందూరులను పూర్తిగా నిషేధించింది. ఇకపై అన్ని వాణిజ్య సంస్థలు విద్యుత్, గ్యాస్ ఆధారిత లేదా శుభ్రమైన ఇంధన పరికరాలను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. మంగళవారం ఉదయం 10 గంటలకు ఆనంద్ విహార్, ITO ప్రాంతాల్లో AQI 400 వద్ద నమోదైంది. ఇది ప్రమాదకరమైన స్థాయిగా పరిగణిస్తారు. కాలుష్యం తీవ్రత పెరగడంతో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ స్టేజ్ 4 అమల్లోకి వచ్చింది. ఈ సమయంలో కన్స్ట్రక్షన్ పనులు ఆపేస్తారు. డీజిల్, పెట్రోల్ వాహనాలపై పరిమితులు పెడతారు. స్కూల్స్ మూసేస్తారు. ఆఫీసులను హైబ్రిడ్, మరింత దిగజారితే వర్క్ ఫ్రం హోమ్కు పరిమితం చేస్తారు. గాలి మందగించి పొగమంచు కమ్ముకుని ప్రజలు మాస్కులు ధరించి బయటకొస్తున్నారు. అయితే ఇవన్నీ తాత్కాలిక చర్యలు మాత్రమే. ఈ ఏడాది పరిస్థితి మరింతగా ముదిరింది. పిల్లలను కనీసం బయట కూడా తిరగొద్దని కోర్టులు చెప్పే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయినా దీర్ఘకాలిక పరిష్కారం లేకపోవడం వల్ల ఎమర్జెన్సీనే నార్మల్గా మారింది. పాలసీ ఫాటిక్ పరిస్థితి ఏర్పడింది. 2022-24 మధ్యకాలంలో ఢిల్లీలో 2 లక్షలకు పైగా తీవ్రమైన శ్వాసకోశ అనారోగ్యం సంబంధిత అత్యవసర కేసులు నమోదయ్యాయి. ఈ 2 సంవత్సరాల కాలంలో లక్షల మంది ప్రజలు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఏర్పడింది. దీనికి వాయు కాలుష్యమే ప్రధాన కారణమని వైద్యాధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వం అందించిన డేటా వాయు కాలుష్య పరిస్థితికి సాక్ష్యంగా నిలుస్తోంది. ఢిల్లీలోని 6 కేంద్ర ఆసుపత్రులు ఇచ్చిన నివేదిక ప్రకారం 2022లో 67,054 ARI అత్యవసర కేసులు ఉంటే 2024లో ఈ సంఖ్య 68,411కు పెరిగింది.
అత్యవసర కేసుల సంఖ్యతో పాటు ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య కూడా ఆందోళన కలిగిస్తోంది. ఇదే కాలంలో ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య 9,878 నుంచి 10,819కి పెరిగింది. ఇది కేవలం అత్యవసర చికిత్సతో తగ్గిపోయే సమస్య కాదని, చాలామందికి దీర్ఘకాలిక సంరక్షణ అవసరమవుతోందని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. బాధితుల సంఖ్య పెరుగుదల వాయు కాలుష్య స్థాయిల పెరుగుదలతో ముడిపడి ఉందని నిపుణులు అంటున్నారు. కొన్ని రోజులుగా ఢిల్లీలో వాయు కాలుష్యం అధ్వాన స్థితిలోనే కొనసాగుతోంది. దీంతో దగ్గు, గొంతు నొప్పి, కళ్ల మంటలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గాలి నాణ్యత పెంచేందుకు ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన క్లౌడ్ సీడింగ్ కూడా విఫలమైంది. దీంతో ఢిల్లీలో స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునేది ఎప్పుడు అని జనం ఎదురు చూస్తున్నారు. ఢిల్లీలోని వాతావరణ పరిస్థితి చూస్తుంటే దాంతో పాటుగా ఈ కాలుష్యం కూడా పెరుగుతోంది. ఈ వాతావరణంతో పొగమంచుతో పాటు కాలుష్యంతో కాగా ఈ ధూళికణాలు మిక్సింగ్ అయిపోయి ఒక పొర్రాగా ఏర్పడుతుంది. ఇప్పటికైనా దీని గురించి ప్రభుత్వాలు కానీ, రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థలు, శాస్త్రవేత్తలు అందరూ కూడా ఆలోచించి దీనికి పరిష్కార మార్గం చూపించాలి. ప్రతి ఏటా వాయు కాలుష్యం ప్రపంచంలో ఎక్కడా లేనంతగా ఇక్కడ నమోదవుతోంది. ఊపిరితిత్తుల సమస్యలున్న వారికి ప్రత్యక్ష నరకం కనబడుతోంది. ఆ సమస్యలు లేని వారికి కొత్తగా వస్తున్నాయి. రోడ్ల మీద వాహనాల్లో ఉన్నా, ఇళ్లల్లో ఉన్నా పొగ పీలుస్తున్నట్లే ఉంటుందని ఢిల్లీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాలి నాణ్యత ఈ స్థాయిలో పడిపోవడం వల్ల పిల్లలు, వృద్ధులు, గుండె, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న వారికి తీవ్రమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆసుపత్రిలో శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న పేషెంట్ల సంఖ్య పెరుగుతోందని వైద్యులు చెబుతున్నారు. అనేక మంది తలనొప్పి, కంటి దురద, గొంతు ఇన్ఫెక్షన్, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి సమస్యలతో బాధపడుతున్నారని అంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీ చలికాలం పేరు చెప్తేనే వణికిపోతోంది. ఏటా కాలుష్య కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతోంది. అధికారంలో ఎవ్వరున్నా సరే కాలుష్య నియంత్రణకు చర్యలు అంతంత మాత్రమే. చైనాలాగా శాశ్వత పరిష్కారం దిశగా ఆలోచించే నేతలే కరువైపోయారు. ఫలితంగా ఈ సీజన్లో అక్కడ ఉండలేక కొందరు వలస వెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. వాయు కాలుష్యం, పొగమంచు, విషవాయువులు అన్నీ కలిసి ఢిల్లీపై దండయాత్ర చేస్తున్నాయి. దీంతో ఎంతో పేరున్న హస్తిన నివాసయోగ్యం కాకుండా పోతోంది. పేరుకే రాజధాని, అక్కడ ఉంటే బతకడం కష్టంగా మారుతుందనేలా ప్రస్తుత పరిస్థితి ఉంది. అనేక ప్రదేశాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400కు పైగా చేరింది. AQI అనేది 50 వరకు ఉంటే బెటర్. ఇలా ఉంటే గాలి కాలుష్యం ఉండదు. కానీ ఢిల్లీలోని వజీర్పురా, బవానా, ITO, అక్షర్ధామ్ వంటి ప్రాంతాల్లో గాలి నాణ్యత తీవ్రమైన స్థాయికి చేరింది. ఈ కాలుష్యానికి పొగమంచు కూడా తోడైంది. రోడ్లు కనిపించట్లేదు. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. రోడ్డుపై ఏముంటున్నాయో కూడా తెలియక ప్రమాదాల బారిన పడుతున్నారు. ఢిల్లీ NCR ప్రాంతంలో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. రాబోయే రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రత సింగిల్ డిజిట్ డిగ్రీలకు పడిపోతుందని అంచనా. ఉదయం, సాయంత్రం చల్లని గాలులు గజగజా వణికిస్తున్నాయి. వర్షాలు పడే ఛాన్స్ లేకపోవడంతో పొగమంచు పెరుగుతోంది. ఈ చలి, కాలుష్యం కలిసి గాలి బరువెక్కుతోంది. రోడ్లపై మసక పెరుగుతోంది. వాహనదారులకు 50 మీటర్లకు మించి అవతల ఏముందో కనిపించట్లేదు. దీంతో డ్రైవింగ్ సమస్యగా మారుతోంది. ఏటా పెరిగిపోతున్న కాలుష్యాన్ని భరించలేక చాలామంది ఢిల్లీని వదిలి వెళ్లిపోతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులతో ఉన్న కుటుంబాలు వేరే నగరాలకు వలసపోతున్నాయి. దీన్ని ఎగ్జాడస్ ట్రెండ్ అని అంటున్నారు. ఉత్తర భారతదేశం మొత్తం కాలుష్యం పెరుగుతోంది. మిగతా ఉత్తరాది నగరాలు టాప్ 10 కాలుష్య నగరాల లిస్టులో లేనప్పటికీ అవి కూడా కాలుష్యంలో ఢిల్లీతో పోటీ పడుతున్నాయి. ప్రభుత్వం ఈ దీపావళికి బాణసంచాపై ఆంక్షలు పెట్టినా సమస్య పరిష్కారం కాలేదు. ప్రజలు సొంత వాహనాల్లో కాకుండా బస్సులు, మెట్రో రైళ్లలో ప్రయాణించాలని ప్రభుత్వం చెబుతోంది. 140 కోట్ల మందికి పైగా ప్రజానీకాన్ని పాలించే ప్రభుత్వానికి కీలక స్థానం ఢిల్లీ. అంతేకాదు, రాజకీయ అధికార కేంద్రం. అక్కడి నుంచే ఎన్నో శాసనాలు అమలవుతాయి. అక్కడి నుంచే బలమైన ప్రభుత్వం దేశాన్ని పాలిస్తుంది. అందుకే ఢిల్లీ అంటే రాజులాంటిదే. ఢిల్లీలో అధికార వ్యవస్థ, రాజకీయ వ్యవస్థతో పాటు అంతా ఉంటుంది. ఇక కోట్లాది మంది ఉంటారు. ఢిల్లీకి ఫ్లోటింగ్ పాపులేషన్ సైతం చాలా ఎక్కువ. అలాంటి ఢిల్లీలో నివాసం ఉండడం అన్నది ఒకప్పుడు స్టేటస్. ఇప్పుడు చూస్తే అన్నీ సమస్యలే. బయటికి వెళ్లాలంటే గుండెల్లో దడపుడుతుంది. మెగా సిటీ అయిన ఢిల్లీని కాలుష్యం నిలువెల్లా వణికిస్తోంది. ప్రతి ఏటా పంజా విసురుతోంది. అది ఏ ఏటికాయేడు మరింతగా పెరుగుతోంది. దాంతో ఢిల్లీలో నివసించే వారికి తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. అనారోగ్య సమస్యలతో పట్టి పీడించేలా చేస్తోంది. శీతాకాలం వచ్చిందంటే చాలు ఢిల్లీ గడగడలాడుతుంది. వాయు కాలుష్యంతో గాలి నాణ్యతా ప్రమాణాలు చాలా దారుణంగా పడిపోతాయి. చాలా ప్రాంతాల్లో ఏకంగా 400కు పైగా AQI దాటిపోవడం ప్రమాద సంకేతాలను సూచిస్తోంది. చలి వాతావరణం ఢిల్లీని కమ్మేసింది. దానికి తోడు కాలుష్యం కరాళ నృత్యం చేస్తోంది. అందుకే ఢిల్లీలో ఉన్నవారు ఈ సీజన్లో వేరే చోటకు వెళితేనే మేలు అని అంటున్నారు నిపుణులు. ఎవరికి వీలైతే వారు తక్కువలో తక్కువ 2 నెలల పాటు ఢిల్లీని దాటి ఎక్కడికైనా వెళ్లిపోవాలని సూచిస్తున్నారు. ఫలితంగా ఆరోగ్యాన్ని కాపాడుకున్నవారవుతారని చెబుతున్నారు. కాలుష్యం నుంచి తప్పించుకోవాలంటే ఇంతకు మించిన ఉత్తమ మార్గం వేరేది లేదు.
అనారోగ్య సమస్యలతో చాలా కాలంగా ఇబ్బంది పడుతున్నోళ్లు, ఊపిరితిత్తుల వ్యాధులతో అవస్థలు పడుతున్నోళ్లు తక్షణమే ఢిల్లీని వీడిపోతేనే బెటర్ అంటున్నారు. అంతకంతకు పెరుగుతున్న వాయు కాలుష్యం ఈ దశలో ఆక్సిజన్ కూడా పీల్చుకోవడం చాలా కష్టంగా మారుతుంది. గుండె జబ్బుల వారికి ఈ పరిస్థితులు ఏమాత్రం మంచిది కాదు. వీరంతా తక్కువ కాలుష్యం ఉన్న చోటకు వెళితే కనుక వారు బావుంటారనేది నిపుణుల మాట. ఎప్పుడూ లేనంతగా కాలుష్యం నిట్ట నిలువునా కాల్చేస్తోంది. గతంలో బాగా పొగాకు, ధూమపానం అలవాటు ఉన్నవారికి మాత్రమే వచ్చే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ ఇప్పుడు వాయు కాలుష్యం పుణ్యమా అని 150 మంది దాకా వస్తోంది. చిన్నారులు పెద్దలన్న తేడా లేకుండా లంగ్ క్యాన్సర్ సైతం వస్తోంది. అంతేకాకుండా హృదయ సంబంధిత వ్యాధులు, మెదడు, మూత్రపిండాల సమస్యలతో పాటు జీర్ణ వ్యవస్థ ఈ వాయు కాలుష్యం వల్ల దెబ్బతింటోంది. ప్రస్తుత వాతావరణంలో చాలా ఇబ్బందులు పడుతున్నామని ఢిల్లీ వాసులు చెబుతున్నారు. శీతాకాలం వచ్చిందంటే చాలు ఢిల్లీకి మంచి గాలి కరువే. ఫిబ్రవరి దాకా ఇదే పరిస్థితి ఉంటోంది. దాన్ని అధిగమించేందుకు కొన్నాళ్ల పాటు ఢిల్లీని వీడిపోవడమే మంచిది అనుకుంటున్నారు కొందరు. వర్క్ ఫ్రం హోంతో కొంతవరకు వాయు కాలుష్యం నుంచి తప్పించుకోగలుగుతున్నారు ఐటీ ఉద్యోగులు. ఇంకొందరు ఉద్యోగులు ఢిల్లీ కాలుష్యానికి దూరంగా హిమాచల్, ఉత్తరాఖండ్ కొండ ప్రాంతాల్లో నెలల తరబడి ఉంటూ వర్క్ ఫ్రం హిల్ కాన్సెప్ట్ను ఫాలో అవుతున్నారు. ఇది ఆరోగ్యానికి ఆరోగ్యం, ఉల్లాసానికి ఉల్లాసం అన్నట్లు తయారైంది. అన్నింటికి మించి ఢిల్లీ కాలుష్యాన్ని తప్పించుకుంటున్నారు. చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హిల్ను ఎంకరేజ్ చేస్తున్నాయి. ఇలా చేయడం వల్ల వర్క్కు ఇబ్బందులు తలెత్తడం లేదు. పైగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు ఉద్యోగులు. భారతదేశ రాజధాని నగరం ఢిల్లీలో కాలుష్యంపై ఏడాది పొడవునా చర్చ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఢిల్లీలో ఉన్నంత కాలుష్యం మన దేశంలోనే కాదు, మరే దేశంలోని రాజధానుల్లో కూడా లేదని ఎప్పుడో తేలిపోయింది. ఈ నేపథ్యంలో మరోసారి ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానుల్లో ఢిల్లీ ఒకటిగా నిలిచింది. దీనివల్ల ఇక్కడ నివసించే ప్రజల ఆయుర్దాయం కూడా తగ్గిపోతున్నట్లు ప్రపంచ వాయు కాలుష్య నివేదిక తెలిపింది. సగటున ప్రతి 91.8 మిల్లీగ్రాములకు 2.5 pm చొప్పున ఢిల్లీలో కాలుష్యం ఉన్నట్లు ప్రపంచ వాయు కాలుష్య నివేదిక ప్రకటించింది. ప్రపంచంలోని 20 అత్యంత కలుషిత నగరాల్లో 13 భారతదేశంలోనే ఉన్నాయి. అస్సాం, మేఘాలయ సరిహద్దులోని బెర్నిహాట్ అత్యంత కలుషితమైనదిగా ఈ నివేదిక తెలిపింది. ఇతర నగరాల్లో ఫరీదాబాద్లోని ఘజియాబాద్, గుర్గాం, గ్రేటర్ నోయిడా, భివాండి, నోయిడా, ముజఫర్ నగర్, న్యూఢిల్లీ ఇలా చాలా ప్రాంతాలు కాలుష్యంలో మునిగి ఉన్నాయి. భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు అత్యధికంగా AQI గత అక్టోబర్లో బర్నాలా, పంజాబ్లో నమోదైంది. అక్కడ AQI స్థాయి 890కి చేరింది. ఇది అత్యంత ప్రమాదకరం. అంతకుముందు 2024లో ఢిల్లీ AQI 795తో చరిత్రలోనే అత్యంత కాలుష్యభరిత నగరంగా నిలిచింది. తీవ్ర కాలుష్యం దృష్ట్యా ఎయిర్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేయాలని, ప్రజా రవాణాను ఉపయోగించాలని, కార్ పూలింగ్కు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. ఢిల్లీ కాలుష్యం కదా ఒక నిరంతర యుద్ధం. ప్రతి సంవత్సరం అదే దృశ్యం, అవే చర్యలు, అదే విఫలత. కానీ ఈసారి ప్రశ్న వేరుగా ఉంది. దేశ రాజధానికి ఊపిరివ్వాలంటే సిస్టమ్ మొత్తాన్ని రీడిజైన్ చేయగలమా, లేదంటే ఎమర్జెన్సీని నార్మల్గా అంగీకరించేస్తూ పోతారా? చైనాలోని నగరాల్లో పొల్యూషన్ ఎలా కంట్రోల్ అయింది? మన దగ్గర ఎందుకు అలాంటి చర్యలు తీసుకోవడం లేదు? ఢిల్లీలో వాయు నాణ్యత నానాటికి ఎందుకు పడిపోతోంది? ఎందుకంటే మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే ఢిల్లీలో వాహనాల సంఖ్య ఎక్కువ. NCRలో ప్రధానంగా ఉండే కోల్ ఆధారిత పవర్ ప్లాంట్లు, ఫ్యాక్టరీలు ప్రమాదకరమైన వాయువుల్ని విడుదల చేస్తూ ఉంటాయి. చుట్టుపక్కల పంజాబ్, హర్యానాల రైతులు పంటలను కాల్చడంతో ఆ పొగ కాలుష్యానికి తోడవుతోంది. వీటన్నిటికి తోడు నిరంతరాయంగా కొనసాగే నిర్మాణ పనులతో ఆ ధూళి గాల్లో కలిసి కాలుష్యం మరింతగా పెరిగిపోతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 0 నుంచి 100 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగా ఉండి కాలుష్యం లేదని అర్థం. అదే 100 నుంచి 200 మధ్య ఉంటే గాలి నాణ్యత మధ్యస్థం. ఇక 200 నుంచి 300 మధ్య ఉంటే గాలి నాణ్యత అధ్వాన్నం. 300 నుంచి 400 మధ్య ఉంటే గాలి నాణ్యత మరింత అధ్వాన్నంగా ఉన్నట్లు లెక్క. AQI 400 నుంచి 500 మధ్య ఉంటే కాలుష్యం తీవ్రస్థాయిలో ఉందని అర్థం. ఇప్పుడు ఢిల్లీలో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. గాలి కాలుష్యంలో ప్రధానంగా PM2.5, PM10 అనే సూక్ష్మ ధూళి కణాలు ఉన్నాయని గుర్తించారు. డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ అంచనా ప్రకారం ఢిల్లీలోని మొత్తం కాలుష్యంలో సుమారు 30% పంట అవశేషాల దహనం వల్ల, 15.2% వాహనాల ఉద్గారాల వల్ల ఏర్పడింది. పంట దహనం వల్ల విడుదలయ్యే పొగ, ధూళి కణాలు ఢిల్లీ గగనతలాన్ని కమ్మేస్తూ గాలి నాణ్యతను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఢిల్లీలో కాలుష్యానికి పొరుగు రాష్ట్రాల్లో పంట కోతల తర్వాత గడ్డిని తగలబెట్టడం ఒక్కటే కారణం కాదు. వాహనాల ఉద్గారాలు ప్రధాన దోహదకారిగా ఉన్నాయనేది వాస్తవం. సూక్ష్మఘన ద్రవధూళి కణాలు, దుమ్ము, మసి, పొగల మిశ్రమాన్ని పర్టిక్యులేట్ మ్యాటర్గా పిలుస్తున్నారు. ఢిల్లీలో వార్షిక PM 2.5% ఉంది. దానిలో వాహన ఉద్గారాల వాటాయే 10 నుంచి 30% ఉందని లెక్క తేలింది. అలాగే
పరిశ్రమలు, విద్యుత్ ఉత్పాదన కేంద్రాలు విడిచిపెట్టేవి. వ్యర్థ పదార్థాలను కాల్చేయడం వల్ల వచ్చేవి. నిర్మాణ పనుల వల్ల రోడ్లపైకి వస్తున్న దుమ్ము నగరంలో వాయు కాలుష్య తీవ్రతకు కారణమవుతున్నాయి. ఢిల్లీలోని గాలిని పీల్చడం ప్రతిరోజు 10 సిగరెట్లు తాగడంతో సమానం. తీవ్రమైన కేటగిరీ నుంచి కాలుష్య స్థాయి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. AQI స్కేల్ 400 దాటిన తర్వాత ఢిల్లీలో గ్రాప్ 4ని అమలు చేయాల్సిన సిచ్యుయేషన్. దీంతో తాత్కాలికంగా స్కూల్స్ బంద్ చేయక తప్పదు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సర్కారు సూచించింది. చలికాలం వచ్చిందంటే ఢిల్లీలో చాలా ఏళ్లుగా ఇలాంటి పరిస్థితులు ఉంటున్నాయి. ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ ప్రకారం కాలుష్యం కారణంగా ఢిల్లీ ప్రజల జీవితకాలం 10 ఏళ్లు తగ్గుతోంది. రైతులు పంట వ్యర్థాలను కాల్చడం వల్లే ఢిల్లీ కాలుష్యానికి కారణమని గతంలోనే నాసా వెల్లడించింది. నవంబర్, డిసెంబర్ మధ్య కాలుష్యం భారీ స్థాయిలో ఎక్కువగా నమోదవుతోందని అధ్యయనంలో తేలింది. ఢిల్లీ వాయు కాలుష్యానికి పరిశ్రమలు, చుట్టుపక్కల రాష్ట్రాల రైతులు కాల్చే పంట వ్యర్థాలు, వాహన కాలుష్యం, బాణసంచా కాల్చడం వంటివి కొంత కారణమని స్పష్టం చేసింది. విజిబుల్ ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ రేడియోమీటర్ స్విట్ ద్వారా పరిస్థితిని నాసా పరిశీలించింది. షువామి NPP శాటిలైట్ ద్వారా ఫోటోలను తీసింది. పంజాబ్, హర్యానాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడం వల్ల భారీ ఎత్తున పొగ ఢిల్లీ వైపు మళ్లీ మరింత కాలుష్యం ఏర్పడడానికి మరో కారణమని నాసా తెలిపింది. అంతేకాదు, థార్ రెడార్ నుంచి కొట్టుకొచ్చిన దుమ్ము, ధూళి, వాహన కాలుష్యం, నిర్మాణ కాలుష్యం, టపాకాయల కాలుష్యం కూడా తీవ్రతకు కారణమయ్యాయని చెప్పుకొచ్చింది. కాలుష్యం వల్ల మనుషుల ప్రాణాలకే ముప్పు ఉందని తెలిపింది. WHO ప్రమాణాల కంటే 25 రెట్లు ఎక్కువ కాలుష్యం ఢిల్లీలో ఉంది. నవంబర్లో అనేక సందర్భాల్లో క్యూబిక్ మీటర్కు 400 మైక్రోగ్రాముల కంటే ఎక్కువగా PM2.5, PM10 స్థాయిని నమోదు చేశాయని, ఇది WHO సిఫార్సు చేసిన క్యూబిక్ మీటర్కు 15 మైక్రోగ్రాముల కంటే ఎక్కువ అని నాసా తెలిపింది. ఢిల్లీ వాయు కాలుష్యం ఇప్పటికిప్పుడు పుట్టింది కాదు, దశాబ్దాలుగా పెరుగుతూ వస్తోంది. మొదటి నుంచి సరైన చర్యలు లేకపోవడంతో అది ముప్పుగా పరిణమించింది. 30% నుంచి 50% కాలుష్యం ఢిల్లీ నగరంలో పుట్టేదే. మిగిలినది బయటి ప్రాంతాల నుంచి వస్తోంది. చుట్టుపక్కల రాష్ట్రాల్లో పంటల వ్యర్థాలను తగలబెట్టడం మరో ముఖ్య కారణం. బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లు, నిర్మాణాల కారణంగా వెలువడే దుమ్ము, వాహనాల కాలుష్యం ఇతర కారణాలు. విపరీతంగా పెరుగుతున్న జనాభా కారణంగా వెలువడే వ్యర్థాలను యమునా నదిలో పారబోస్తున్నారు. ఇది కాలుష్య కాసారంగా మారింది. దేశ రాజధాని కావడంతో పాటు ఉపాధి అవకాశాలు లభిస్తాయనే ఆశతో అనేక మంది వలస వస్తున్నారు. దీంతో విపరీతంగా జనాభా పెరిగిపోయింది. వారందరికీ సౌకర్యాల కల్పన సవాలుగా మారింది. జనాభా కారణంగా ఇళ్ల నుంచి వాహనాల దాకా అన్నీ పెరిగాయి. ఇళ్ల నిర్మాణం వల్ల తలెత్తే కాలుష్యంతో పాటు వాహనాలు ఆజ్యం పోస్తున్నాయి. ఢిల్లీలో కాలుష్యాన్ని అరికట్టడానికి తొలుత చేయాల్సింది సరిహద్దు రాష్ట్రాల్లో పంటల వ్యర్థాలను తగలబెట్టకుండా ఆపడమే. పంటల వ్యర్థాలను తగలబెట్టడాన్ని వెంటనే ఆపాల్సి ఉంది. ఇదొక్కటే పూర్తి పరిష్కారం కాదు. ఇళ్లల్లో కట్టెలను మండించడాన్ని నియంత్రించాలి. వాటి స్థానంలో గ్యాస్ను వాడేలా ప్రజల్లో చైతన్యం తేవాలి. చలి నుంచి రక్షణకు, వంటలకు పిడకల వాడకాన్ని ఆపాలి. కాలుష్యకారక పరిశ్రమలను నగరానికి దూరంగా తరలించాలి. బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లకు ప్రత్యామ్నాయాలు చూడాలి. నిర్మాణాలు, రోడ్ల వల్ల వచ్చే దుమ్ము, ధూళిని నియంత్రించాలి. వాహనాల వినియోగంలోనూ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి. మొక్కలు కాలుష్యాన్ని తగ్గించి కార్బన్ డయాక్సైడ్ పీల్చుకుంటాయి. అవి ఆక్సిజన్ను విడుదల చేసి ఇళ్లను కూల్గా మారుస్తాయి. అందుకే మొక్కలను విరివిగా నాటాలి. కానీ ఇవేవీ చేయడం లేదు. అధికారంలో ఎవరున్నా తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ఏటికేడు ఢిల్లీ గాలి నాణ్యత తగ్గుతూ వస్తోంది. ముఖ్యంగా దేశ రాజధానిలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రజల అవసరాలకు తగ్గట్లు పెంచాలి. మెట్రో రైళ్లు విస్తరించినా బస్సుల సంఖ్య తక్కువ. ఫలితంగా ప్రజలు వ్యక్తిగత వాహనాలపై ఆధారపడుతున్నారు. పంట అవశేషాల దహనం ఆపడానికి రైతులకు ప్రత్యామ్నాయాలు ఇవ్వాలి. కానీ సపోర్ట్ సిస్టమ్ బలహీనంగా ఉంది. రైతులు తక్కువ ఖర్చుతో పంట అవశేషాలను కాల్చేయడం తప్ప వేరే మార్గం కనిపించడం లేదు. ఆరోగ్య వ్యవస్థ కూడా ఈ కాలుష్యాన్ని ఎదుర్కోలేకపోతోంది. WHO ప్రమాణాల కంటే 10 నుంచి 15 రెట్లు ఎక్కువ టాక్సిక్ లెవెల్స్ ఢిల్లీలో నమోదవుతున్నాయి. ఆసుపత్రిలో శ్వాస సమస్యలు, కంటి ఇరిటేషన్, గుండె సంబంధిత సమస్యలతో రోగులు పెరుగుతున్నారు. ఇది కేవలం పర్యావరణ సమస్య కాదు, పబ్లిక్ హెల్త్ సిస్టమ్ కూడా విఫలమవుతున్నదనే సూచన. ప్రైవేట్ రంగం, స్టార్టప్లు కాలుష్య నివారణ కోసమంటూ ముందుకొస్తున్నాయి. కార్ పూలింగ్ యాప్లు, ఎయిర్ ప్యూరిఫికేషన్ టెక్నాలజీలు, క్రాప్ రెసిడ్యూ ప్రాసెసింగ్ వంటి పరిష్కారాలు ప్రతిపాదిస్తున్నారు. కానీ ఇవి చిన్న స్థాయిలో మాత్రమే ఉన్నాయి. ఢిల్లీ లాంటి మహానగరానికి ఇవి సరిపోవు. పెద్ద స్థాయిలో అమలు చేయడానికి ప్రభుత్వ మద్దతు, ప్రజల సహకారం ఖచ్చితంగా అవసరం. అంటే ఢిల్లీ పొల్యూషన్ కేవలం వాతావరణ సమస్య కాదు, ఒక సిస్టమిక్ ఫెయిల్యూర్కి ప్రతీక. ఇది ప్రభుత్వ పాలసీల లోపం, అమలు బలహీనత, ప్రజల ప్రవర్తన, ఆర్థిక ఒత్తిళ్లు అన్నీ కలిసిన విఫలత. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విస్తరణ, రైతులకు ప్రత్యామ్నాయాలు, ఇండస్ట్రీలపై కఠిన నియంత్రణ, ప్రజల అవగాహన, మొత్తం వ్యవస్థనే మార్చగలిగినప్పుడు మాత్రమే
ఢిల్లీ మళ్లీ మంచి ఊపిరి తీసుకోగలుగుతుంది. చైనాలో కూడా గతంలో పలు నగరాల్లో తీవ్రంగా వాయు కాలుష్యం నెలకొంది. దీంతో చైనా గాలి నాణ్యత ప్రమాణాలను పాటించింది. రూల్స్ ఉల్లంఘిస్తే కఠినంగా చర్యలు తీసుకుంది. దీంతో ప్రస్తుతం అక్కడ స్వచ్ఛమైన గాలి వీస్తోంది. భారత్ కూడా వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఇలాంటి చర్యలే తీసుకుంటే పరిస్థితులు మారతాయని నిపుణులు చెబుతున్నారు. విద్యుత్ ఉత్పాదన, రవాణా రంగాలే కార్బన్ ఉద్గారాలకు, కాలుష్యానికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. అందుకే చైనా ఎలక్ట్రిక్ వెహికల్స్, పవన, సోలార్ ఎనర్జీపై భారీగా పెట్టుబడులు పెట్టింది. అంతేకాదు, వాయు కాలుష్యం తీవ్రంగా ఉన్న సమయంలో కాలుష్యానికి కారణమయ్యే ఫ్యాక్టరీలను కూడా తాత్కాలికంగా మూసివేసింది. కొన్నింటిని పట్టణాలు, నగరాల నుంచి దూరంగా తరలించింది. దీనివల్ల అక్కడి పట్టణ, నగర ప్రాంతాల్లో గాలి నాణ్యత చాలా వరకు మెరుగుపడింది. చైనాలాగే భారత్ కూడా అన్ని ప్రమాణాలను పాటిస్తే వాయు కాలుష్యాన్ని నియంత్రించవచ్చని ప్రభుత్వానికి సూచిస్తున్నారు నిపుణులు.